ఏడు శనివారాల వ్రతము. ఇందరికీ అభయంబులు ఇచ్చుచేయి, కందువగు మంచి బంగారు చేయి. ఎంతమంది ప్రాణాలను కాపాడాడో, ఎంతమందిని ఆపదల నుండి రక్షించాడో ఆ శ్రీ వెంకటేశ్వరుడు. గోవిందా అని ఆర్తితో పిలిచిన వెంటనే పలికేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వరుడు. అటువంటి స్వామివారి వ్రతమును చేసేటప్పుడు అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆడంబరమును విడిచి మనస్ఫూర్తిగా స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు. స్వామివారి వ్రతమును ఒక సంకల్పం మీద పూజ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ముడుపును ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. తెలుపు వస్త్రమును పసుపు నీటితో తడిపి పసుపుగా మార్చుకొని 5 వైపులా కూడా గంధము కుంకుమ బొట్లను పెట్టిన తదుపరి 7 ఎండు ఖర్జూరములను, 7 యాలుకలను, 7 లవంగములను, కొద్దిగా తులసీదళము, కొంచెము పచ్చకర్పూరము, కొంచెము జవ్వాది, ఆ తదుపరి స్వామివారికి మన తోచిన విధముగా దక్షిణను ఏర్పాటు చేసి 3 ముడులను వేసి స్వామివారిని ముడుపు ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారి వ్రతము చేసేటప్పుడు మనకు కలశమును పెట్టుకోవాల్సిన ఆచారము ఉంటే పెట్టుకోవాలి. లేకపోతే ఒక పీటను పరిచి దాని మీద ఒక వస్త్రమును పరిచి స్వామివారి యొక్క చిత్రపటమును ఉంచి తులసిమాలను వేసి స్వామివారికి అలంకరణ చేయాలన్నమాట. తదుపరి 7 చలివిడి దీపములను స్వామివారికి ఏర్పాటు చేసుకొని నువ్వుల ఉండను స్వామివారికి ప్రత్యేకంగా నివేదన చేయాలి. ముందుగా మన భక్తి శ్రద్ధలతో మన సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకొని గణపతి పూజతో ప్రారంభించి వెంకటేశ్వర స్వామివారికి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తరమును తదుపరి షోడశోపచారాలతో ధూపదీపాదులతో స్వామివారికి పూజను పూర్తిగా చేసిన తదుపరి 7 దీపములను కూడా వెలిగించి మంగళహారతిని ఇవ్వాలి అన్నమాట. పూజ పూర్తి అయిన తదుపరి ఒక అతిథిని పిలిచి స్వామివారికి మనము ఏ విధముగా అయితే భక్తి శ్రద్ధలతో పూజ చేశామో ఆ అతిథిని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా భావించి ఆయనకి ఆతిథ్యమును ఇచ్చిన తదుపరి మనము కూడా స్వామివారి ప్రసాదమును తీసుకొని ఆ రోజు వ్రతమును పూర్తి చేసుకోవాలి. కలియుగములో ప్రత్యక్ష దైవము కోరిన వారికి కొంగు బంగారమై నిలిచేటువంటి ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.